జమ్మలమడుగు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. శత జయంతి సందర్భంగా నాకైతే చాలా సంతోషం. జగన్ రెడ్డి గారు కూటమి కాకూడదు, కూటమి బ్రేక్ కావాలా, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆ ఉద్దేశం దురుద్దేశాన్ని నుండి మేము ఇక్కడ అందరం అందులో కడప నడిబొడ్డున ఏకం కావడం ఆయన వాజ్పేయి గారి యొక్క సంకల్పం. దానికి మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. 100వ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు 25వ తేదీ నాడు 25వ విగ్రహం. ఇప్పుడు ఈరోజు ఇది 5వ విగ్రహం. మేము మొన్ననే సత్యకుమార్ యాదవ్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో ధర్మవరంలో మొదటి విగ్రహం. ఇది ముఖ్యంగా స్వపరిపాలనకు సుపరిపాలనకు మధ్య తేడా. ఈరోజు ఆ రోజు ఎప్పుడో చెప్పేవాళ్ళు పెద్దలు రామరాజ్య పాలన, లేదా మన రాయలసీమలో కృష్ణదేవరాయలు గారి పాలన. అది కాకుండా వివేకానంద స్వామి చెప్పినట్టు పాజిటివ్, ఎప్పుడూ పాజిటివ్ ఆలోచన చేసే వాజ్పేయి గారు పార్టీకి వ్యవస్థాపకుడు కూడా, భారతీయ జనతా పార్టీకి. అదే కాకుండా గుర్తు కూడా కమలం గుర్తు, బురదలో నుండి పుట్టి ఉన్నతంగా ఎదిగే పార్టీ. ఈరోజు ఈ బీజేపీ పార్టీ కారణంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం రావడమే కాకుండా అత్యంత అభివృద్ధి, అమరావతి, పోలవరం, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, వర్మ గారి యొక్క ఆయన కూడా తగిన మంత్రి, 12,000 కోట్ల రూపాయలు ఇప్పించిన వ్యక్తి. అది కాకుండా ఎక్కడ చూసినా హైవేలు, అన్ని కాన్స్టిట్యున్సీలకు 7 కాన్స్టిట్యున్సీలు కాదు 175 నియోజకవర్గాలు, 70,000 కోట్లతో ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేలు, మరొక రేపు మార్చి ఏప్రిల్ తర్వాత మరొక 50,000 కోట్లతో 4 ఎయిర్పోర్ట్లు, అదే కాకుండా 6 సీపోర్ట్లు. ఇన్ని రకాలుగా అభివృద్ధి జరిగేదానికి కారణం స్ఫూర్తి వాజ్పేయి గారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మోడీ గారు ప్రపంచంలోనే ఇప్పటికే 4వ స్థానం తీసుకొచ్చిన ఈ ఆర్థిక విధానాన్ని భవిష్యత్తులో 3 నుంచి 2కు, 2 నుంచి 2047కు అంటే స్వాతంత్రం 100 సంవత్సరాలైన సందర్భంగా 1వ స్థానం తీసుకొచ్చేదానికోసం ఆయన యొక్క ఆలోచన, మోడీ గారి యొక్క ఆయన ఆలోచన, మోడీ గారి యొక్క ఆచరణ. అదే కాకుండా రఘురామ్ రాజన్ చెప్పిన ప్రకారం ప్రపంచంలోనే ఎవరైతే జీడిపి పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించి ఆస్తుల కల్పన చేసి టెర్రరిజాన్ని నక్సలిజాన్ని తగ్గించి ఎవరు చేస్తారో ఆ వ్యక్తే ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పినాడు. ఆ మోడీకి స్ఫూర్తి ఆయన. కాబట్టి మేమందరం ఇక్కడ కలవడం, మీరందరూ ఇక్కడికి రావడం, మీకందరికీ నాకైతే చాలా సంతోషం. 7 గంటలైనా కూడా ఎవ్వరూ కదలకుండా కడప జిల్లా వాసులు వచ్చిన వాళ్ళంతా ఓపికగా ఉండేందుకు మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్తూ, నేను మరొకసారి చెప్తున్నా, పులివెందల వాసి ఏ ఎలక్షన్లలో రాజకీయాలు కాదు, అతను మానవత్వానికే కనెక్టివిటీ ఉండే వ్యక్తి కాదు. మనం 3 రోజులప్పుడు గమనించారు కేసు, వివేకానంద రెడ్డి గారి కేసు. ఆమె సునీత గారు పోరాటం జరిపి ఒక కోర్టులో ఒక న్యాయస్థానంలో ఒక తీర్పు వస్తే తన సాక్షి పేపర్లో 3 అక్షరాలు రాస్తారు, ఏదో వాళ్ళు పురిచినట్టు. వస్తుంది బండారం బయటికి. మీరు ఏం చేసేది? మననే మేము చూపించినాం పులివెందల ఉప ఎన్నికలో, ఇప్పుడే బీటెక్ రవి చెప్పినట్లు సినిమా చూపించినాం. 10% ఓటు రాకుండా చేసినాం. ఇదే మా యొక్క కలయికతో, ఇదే సవితమ్మ గారు ఇన్ఛార్జి మంత్రిగా అక్కడికి వచ్చారు. 10% ఓటు రాలే. అటువంటి పాలన కావాలన్నా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో స్వపరిపాలన బదులు సుపరిపాలన కావాలన్నా ఒకసారి మీరు గట్టిగా ఏ పరిపాలన కావాలన్నా మీరే హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఇంకా 1000 రోజుల్లో మీరందరూ కోరేదానికంటే కూడా ఎక్కువ మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇప్పుడే జనసేన నాయకుడు చెప్పినాడు ఏమేం జరిగినది. శాసకీయ నిధులు 2100 కోట్లు వచ్చినాయి. 10 పల్లెకు జలజీవన్ మిషన్ రాబోతుంది, అమృత్ పథకం రాబోతుంది. కాబట్టి మా కలయికతో మేము బ్రహ్మాండంగా 1000-1200 రోజులు ఊహించిన దానికంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ ఎక్కువ పెన్షన్ వస్తుంది. 4000, 6000, 10,000, 15,000. దానికి కారణం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తి, మోడీ గారి యొక్క సపోర్టు. కాబట్టి మనం అందరం
రేపు భవిష్యత్తులో ఈ కడప టౌన్తో పాటు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్పినాడు. కాబట్టి మేమందరం గట్టిగా పనిచేస్తాం, ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం, అన్ని చోట్ల మా వంతుగా సహాయం చేస్తామని రేపు పులివెందుల్లో కూడా మళ్ళీ చెప్పే మాట. ఎందుకంటే పాపం పులివెందుల్లో ఆయన బీటెక్ రవి ఒక మాట అన్నాడు, నాకు ఇష్టపడలే ఆ మాట. మేము బలహీనంగా లేం, వాళ్ళు అటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తులను మేమందరం రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మూడు దినాల కిందట మాట్లాడినా, మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పులివెందులతో కాటి అన్ని చోట్ల మేము గెలిచేదానికి అన్ని మీ సహకారంతో, ఆ యొక్క మోడీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో గెలుస్తామని హృదయపూర్వకంగా చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.